కరివేపాకులో పుట్టారు. మరి ఆయన ఆ యొక్క గొప్ప ధన్యత మనకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడండి. ఆయన ఒక పుట్టడమే కాదండి, ఆయన పుట్టిగా ఒక ఎత్తు అయితే ఆయన చనిపోవడం మరొక ఎత్తు. ఆయన మరి ఎందుకు పుట్టాడంటే ఆయన చనిపోవడం కోసమే పుట్టాడండి. నీ కోసం నా కోసం ప్రాణం ఇవ్వడం కోసమే ఆయన మరి పుట్టాడండి. ఇక్కడ చూద్దామండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. జీవవాక్యము గూర్చియు జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది నుండును ఏమిది వింటిమో ఏది ఇంటిమో కనులారా ఏది చూతుము కన్నులారా ఏది చూతుమో అది నిందించి అది కనుగొంటుమో మీ మా చేతులు దేనిని మా చేతులు దేన్ని తాకుచుండునో అది మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఏమన్నాడండి, జీవమయ్యను గూర్చి ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, దేన్నైతే మా కళ్ళారా మేము చూసామో, ఆ యేసయ్య ఎలా పుట్టాడో, మరి ఆ పుట్టిన తర్వాత ఆయన ఎలా పెరిగాడో, ఆ పెరిగిన తర్వాత ప్రజల కోసం ఆయన ఎలా ప్రాణం అర్పించాడో అన్నీ కూడా అంటే వాళ్ళంట మరి కళ్ళారా చూశారంటే, తర్వాత ఏం చేయాలి, చేతులతో తాకారంటే ఎవరినండి, యేసుప్రభు వారిని చేతులతో తాకారంటే. ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, ఆయన గుడ్డివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు చూపించాడు, పోగవారికి మాట ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఆ భేదం ఈ భేదం లేదు, ఎవరు వచ్చి ఆయన పాదాల దగ్గర మరి సాగిపడేవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన మేలే చేశాడు కానీ కిండి చేయలేదని, ప్రతి రోగిని కూడా ఆయన ప్రేమించాడు కానీ ఆయన ఎవరిని కూడా ద్వేషించలేదండి. అటువంటి ఒక జీవమైన యేసు గురించి ఇక్కడ ఆయన ఎంతో గొప్పగా అనుభూతి చెప్తున్నాండి. మా చేతులతో మేము తాకామే, మా కళ్ళారా మేము చూసామే, ఆ యొక్క గొప్ప దేవుడు, ఆ శక్తిమంతుడు ఆయన చూచుట మాకు ఎంతో ధన్యత. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడో చూద్దామండి, 2వ వచనము. ఆ జీవము ప్రత్యక్షమాయను, ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు ఏమనుకుంటున్నారో, ఆ జీవము ఇక్కడ ప్రత్యక్షమైంది. ఆ జీవమని యేసు మరి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమని యేసుని మేము చూసాము, ఆ జీవమని యేసుని మేము చూసాము. అందుకని ఇక్కడ 1 సారి 2 సార్లు 4 సార్లు 5 సార్లు ఇక్కడ ఆ జీవనం ఎవరి జీవం, నీ జీవం నా జీవం కాదండి, దేవుని జీవము.